ఈ 2025 చూస్తామని మేము అనుకోలేదు తండ్రి. కానీ నీ దయలో, నీ కృపలో మమ్మల్ని కాపాడి నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నా ఇంతవరకు నీ కుమారుడి ద్వారా అమూల్యమైన మాటలు మాకు వినిపించి ఉన్నారు తండ్రి. ఆ మాటలు విని వదిలేసేవారిగా కాకుండా తండ్రి, నీ బిడ్డలు విన్న ప్రతి మాట కూడా హృదయం అనే పలక మీద భద్రం చేసుకుని భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయాలి. దేవా, నీ మాటలో ఒక నెమ్మది ఉంది, నీ మాటలో ఒక సమాధానం ఉంది. మాకు సమాధానమును మేలు జరగాలంటే నీతో సహవాసం చేయాలని వాక్యం సెలవిస్తుంది. అట్టి సహవాసము నీ బిడ్డలందరూ కూడా చేసేవారిగా ఉండుటకు అయితే మీరు సహాయం దయచేయమని ఈరోజు జరగబోయే ప్రభువుల ఆరాధనలు కూడా నీ తోడుగా ముందుకు నడిపించింది. ఇదిగోనైనా ఆత్మకు ఆత్మీయ ఆహారమును, శరీరానికి ఆహారము కూడా సిద్ధపరిచి ఉన్నారు కనుక ఇదిగోనైనా వాటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ పనిలో ఉన్నతమైన సాధనాలను వాడగలరు అయితే మీరే సహాయము దయచేయమని మా కొరకు తాను రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవాది దేవుని మహాకృప, ఆయన యొక్క ధన్యత మనందరి మీద కూడా నిలిచి ఉన్నది కనుక ఈరోజు ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు పరలోకంలో ఉన్న దూతలు కూడా ఆనందిస్తాయి అని మనం నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరములోనికి, సంఘములోనికి ఎవరు వచ్చారు? ఎవరు? సింధు వచ్చిందండి, రక్షణ పొందుకుంది. అదేంటంటే ఇన్ని రోజులు పాటలు పాడింది కదా, ఇన్ని రోజులు వాక్యం చదివింది కదా అని మీరు అనొచ్చు. కానీ ఎప్పుడైతే రక్షణ తీసుకుంటుందో అప్పుడే సంఘంలో ఏముంటుందట? సభ్యత్వం. అమ్మ నీకు వెల్కమ్. ఎందుకంటే నువ్వు సంఘంలో ఇప్పుడు సభ్యత్వం పొందుకున్నావు. సంఘంలో అన్ని దేవుడు గొప్పగా నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాడని అందరూ సంఘమంతులు ప్రార్థన చేస్తున్నారు తల్లి. అలాగే ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఉన్న ఏం చేస్తాయట? ఆనందపడతాయి, గొప్ప విందు చేసుకుంటాయి. కాబట్టి ఈ రోజు విందంతా కూడా అందే ఖర్చు కాదు, కానీ ఆనంద సమయంలో, సంతోష సమయంలో దేవుడు నిజంగా ఎంత గొప్ప ఆనందం అంటేనండి, అందరికి ఉంటుందా లేదా అనేది అయితే నాకు తెలియదు. ఎందుకంటే దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. మనం దాని మీద వాక్యం మీదే ఆధారపడ్డాం కనుక మనకి ఆనందం. రాత్రి 2 అయినా 3 అయినా పొద్దున మొఖాలు చాలా ఆనందంగా ఉన్నాయి. 9 గంటలకు లేచి వచ్చి ఏంటంటే అందరూ వచ్చేసారు రక్షణ కార్యక్రమంలోకి. మళ్ళీ కరెక్ట్గా టైంకి వచ్చారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అలాగే అని చెప్పినట్లుగా దావీదు గారు ఆయన చేసిన పాపమును దాచిపెట్టుకోలేదు, కానీ ఏం చేశాడంట? ఒప్పుకుని విడిచిపెట్టాడు. ఒప్పుకొని విడిచిపెట్టారు కాబట్టి దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఎంతగా ఏడ్చాడంటేనండి, 50వ కీర్తనలో ఎంతగా ఏడ్చాడంటే, దేవా నీ సన్నిధి నుంచి నన్ను నువ్వు దూరము చేయొద్దు. నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీవు నాతో ఉండాలి అని ఆయన ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే, నిజంగా ఆయన పశ్చాత్తాపానికి, ఆయన ఏడ్చిన కన్నీరుకి దేవుడు కరిగిపోయాడండి.
దేవుడు కలిగిపోయి ఆయన అన్న మాటని చెప్పతారా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. 2024లో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో దేవుని వ్యతిరేకమైన పనులు మనం చేసి ఉండొచ్చు. కానీ 2025లో తండ్రి మేము ఇంకా ఆ వైపుకు వెళ్ళం తండ్రి, దయతో మమ్మల్ని క్షమించను నిర్ణయం తీసుకుంటే మన జీవితాల్లో దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. దావీదు గారి కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించబడడానికి గల కారణం, దావీదు యొక్క కుటుంబం ఆశీర్వదించబడగల కారణం ఏంటంటే దావీదు గారు ప్రార్థన చేస్తారండి. ఆయన ప్రార్థన చూద్దాం ఈరోజు. ఏం ప్రార్థన చేశారు? తన కుటుంబం కొరకు ఆయన ఎలా దేవుని వేడుకున్నారో చూసి మనం వాక్యాన్ని ఈరోజు ముగించుకుందాము. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళాలి అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 258 పేజీ నెంబర్ అండి. పాత నిబంధనలో 258 పేజీ నెంబర్, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి వచ్చి జాగ్రత్తగా ఆ మాటలు మనం చదువుతామండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగ మనవి చేసిన. చూడండి, జాగ్రత్తగా వెళ్ళండి. దావీదు గారు ఎక్కడికి వెళ్ళారంట? యెహోవా సన్నిధిలోనికి ప్రవేశించి కూర్చుని ఏం చేస్తున్నారంట? ఆయన ఇలాగ మనవి చేసెను. మనవి అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థన. అసలు అది ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఈరోజు చాలా కుటుంబాలలో చాలా గందరగోళాలు ఉన్నాయి, అంటే చాలా సమస్యలు ఉన్నాయని అర్థం. చాలా అనారోగ్య పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అందరి కుటుంబాల్లో ఉన్నాయండి. ఈ అందరి కుటుంబాలలో ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు. అయితే మరి ఆ సమస్య, బాధ, ఇబ్బంది మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి మన పెద్దలకు కానీ, మన స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ చెబితే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందా? చాలా ఆలోచించండి. మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలంటే మన కుటుంబ పెద్దలకి సమస్యలు చెప్తే పోతాయా? మన ఇబ్బందులు పోతాయా? మనకున్న అప్పులు పోతాయా? మనకున్న అనారోగ్యాలు పోతాయా? మనుషులకు చెప్పుకోవడం వలన అవి మరింత ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకా అనేకులకు ఆ మాటలు తెలియచేయచ్చు. మనుషులకు చెప్పడం వలన అది అనేక మందికి ఇంకా విస్తరిస్తుంది, కానీ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. మరి ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? నీ సమస్యకు పరిష్కారం నువ్వు ఎక్కడికి వెళితే దొరుకుతుంది అనేది మనకు అర్థం కావాలి. 2024లో మనకున్న సమస్యలు బట్టి, మనకున్న బాధలు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళిన వారు కూడా ఉన్నాం. వాళ్ళు ఏదో తేలుస్తారని, వాళ్ళు ఏదో చక్క పెడతారని మనం అనుకున్నాం. కానీ మొదట నువ్వు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికో తెలుసా? దేవుని సన్నిధికి పెరిగిన దేవుడు వాళ్ళ. దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి ఆయనకు నువ్వు మోకరించి ప్రార్థిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ప్రేమ దేవుని వల్ల నువ్వు ఏడవద్దు. నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నా బాధ ఎవరు చూడట్లేదే, నన్ను వాదార్చేవారు ఎవరు లేరే, నా గుండె బరివెక్కిపోయింది, ఇంక ఈ బ్రతుకెందుకు అన్నవారు కూడా లేకపోలేదు. ప్రేమ దేవుని వల్ల మరి అందరితో దేవుడు మాట్లాడే మాట, నువ్వు భయపడవద్దు.
నువ్వు భయపడొద్దు. నువ్వు నాతో లేదా తనతో దేవునితో నీకు సమాధానం కావాలన్నా, మేలు కావాలన్నా ఎవరితో సహవాసం చేయాలట? దేవునితో సహవాసం చేయాలి. తర్వాత బహుగా ప్రేమించాలి. అలాంటి పనిలో, అలాంటి కార్యక్రమంలో మనకి గొప్పగా కాపాడే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడే దావీదు గారు. నిజమండి. ఇప్పుడు ఆ ప్రార్థన అదే. ఇప్పుడు చదువుతున్న ఈ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 18వ వచనం కంటే మనం జాగ్రత్తగా చదివితే తన కుటుంబంలో ఆశీర్వాదం కొరకు దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మీరు ఒకవేళ చదవగలిగితే, వినగలిగితే మన జీవితాలు కూడా దావీదు గారి కుటుంబంలో ఆశీర్వదించబడతాయి. ప్రేమ దేవుని వల్ల ఆశీర్వదించబడాలా అక్కర్లేదా? ఒకసారి ఆలోచించండి. మనకి ఆశీర్వాదం కావాలా వద్దా? కావాలి. అందరికీ కావాలా? రైట్. కావాలంటే మీరు దేవునితో సహవాసము చేయాలి. చాలా చూశారండి. రాత్రి కొంతమందికి విషయం మాట్లాడుతూ 2025 వచ్చిందని మందిరానికి వెళ్తారు, వాగ్దానం తీసుకోవడానికి వెళ్తారు, ఆ రోజు వెళ్తారు అని అనుకుని అదే రొటీన్ గా మాట్లాడేస్తున్నారండి. ఇంకా అంటే అది తప్ప ఇంకేమి రాదు వాళ్ళకి. ఇంకా ఎందుకు వెళ్ళే వాళ్ళు ఎందుకు విమర్శించడం, వెళ్ళే వాళ్ళకి ఎందుకు తప్పుగా మాట్లాడటం? అవును, వచ్చారు, వాగ్దానం తీసుకుంటారు, తప్పేంది? వాళ్ళు తీసుకోరు, వాగ్దాన ప్రకారం బతకరు. అలాగే దేవుని వాక్యం అంటేనే భయం ఉండదు వాళ్ళకి. ఏంటి అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడాడు, నచ్చినట్టుగా బ్రతికేయడం. ఎప్పుడు ఎదటోళ్ళ మీద పడి ఏడవడమే వాళ్ళ పని. చిన్న బాధకులు కాదు వాళ్ళు, పెద్ద బాధకులే. మళ్ళీ ఒక ఆత్మను ఎలా రక్షించాలి, ఒక ఆత్మను దేవుని సన్నిధికి ఎలా నడిపించాలి, ఒక ఆత్మను ఎలా మోకరించి, ఏంటంటే సంవత్సరం కోసం మోకరించి ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఇక్కడ అందరికి కనిపించేలా వీడియో పెట్టి కింద నుంచి, పైనుంచి, అవతల నుంచి, యువతల నుంచి డైలీ చేయబడి ప్రార్థన మోకరించి. అబ్బే మోకాలు నొప్పి ఏమొస్తాయట? మోకాలు నొప్పి. మరి 30% అయితే ఎందుకు చేస్తున్నా మోకాలు? జనాలు కనిపించాలిగా. అంటే ఇప్పుడు జనాలు కనిపించాలా, దేవుడికి కనిపించాలా? జనాలు కనిపిస్తే డబ్బులు బాగా వస్తాయి. మాకు మోకలి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు పోగేసి బాగా తిరగాలి. ఆశీర్వాదం అంటే అది ఆది ప్రేమ దేవుని వాళ్ళరా. ఆత్మీయంగా వెలగాలి, అనేకుల్ని ఆత్మీయంగా పెంచాలి. వేషధారణ బ్రతుకు కాదు, వేషధారణ జీవితం కాదు ప్రేమ దేవుని వల్ల. దానికి మీరు లొంగిపోవద్దు. మోకాలేసి ప్రార్థన చేయడం నువ్వు 30% నైట్ ఒక రోజే కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. ఉందా? శాస్త్రం కోసం చేస్తున్నావా? అందరికి కనిపించాలని చేస్తున్నావా? దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం బ్రతకాలి, దేవుని మాటలు అనేక మందికి చెప్పాలి. నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలంటే ముందు నువ్వు నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధింపచేయమన్నారు. మనం ఎంత చెప్పండి. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు, మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు అందరూ దేవుడు ఎదగాలి అనంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఇక దావీదు గారు చెబుతున్నారు ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే కిందకు వచ్చేసరికి
ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేస్తుంది, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. గొప్పగా దేవుడు హెచ్చించాడట. హెచ్చించిన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఏ పాటి వాడి, నా కుటుంబము ఏ పాటిది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నాకంటే గొప్పోడు లేడు, ఎవరు ఇక ఉండా బోరు. ఇదా మన ప్రార్థన. ఈయన ఎంత గొప్పగా, ఈయన అంతగా ఆశీర్వదించబడగల కారణం తగ్గింపు జీవితం, ప్రేమ దేవుడు వల్ల. మీరు బాగా ఆలోచిస్తేనండి, ఈ తగ్గింపు జీవితానికి దేవుడే ఇతని కలుగున్నాడట. సౌలు రాజు పాడైపోతే ఆ జనాంగాన్ని పరిపాలించడానికి దావీదుని ఏం చేశాడట? కలుగున్నాను అంటాడు ఆయన. అని వెతికాడట. వెతగ్గా దొరికాడు దావీదు గారు. ఆ దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. తగ్గింపు జీవితం. తర్వాత ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత ఈ దాసుడినైనా నా సంతానమునకు కలగబోవు దాని గురించి నువ్వు సెలవించి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైన నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యమును జరిగించి నీ దాసుడకు నాకు దీన్ని తెలియజేసితివి. ఎంత గొప్ప దేవుడు! నువ్వు నా పట్ల జరిగించే కార్యాలు, నా కుమారుని పట్ల జరిగించే కార్యాలు నాకు ముందుగానే నువ్వేం చేస్తున్నావు? తెలియజేస్తున్నావు. ఎందుకంటే నిన్ను నమ్మిన వాడు నువ్వు ఎంత మాత్రము త్రోసివేసేవాడువు, నీ పనిని జరిగించేవాడు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. కొంత శ్రమ రావచ్చు, కొంతకాలం కష్టం రావచ్చు, కొంతకాలంలో ఇబ్బందులు ఉండొచ్చు. అయినా నువ్వు చేసిన పని దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. ప్రేమ దేవుడు, నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన ఆ గొప్ప కార్యాలు దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. గుర్తు పెట్టుకుని ఆయన తగిన సమయమందు కూడా మనకి కార్యాలు చేస్తారు. అదే అంటున్నాడు దావీదు గారు, తండ్రి నా పట్ల నువ్వు చేసిన ఘన కార్యములు గొప్పవి తండ్రి, నాకు అన్ని కూడా ముందుగా తెలియజేస్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా ప్రార్థన దేవుడితో విన్నవించుకుంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. మరి దేవుడికి ఏమో తెలియదా? అది కార్యం చేసింది ఎవరు? మరి ఆయనకి చెప్పుకోవడం ఏంటి? మళ్ళీ చెప్పాలి, చెయ్యాలి ప్రార్థన. ఈ రోజు ఇలా చెప్పకూడదని ప్రార్థన చేయట్లేదు ఎవరు. ఆయన చేసిన కార్యాలు మళ్ళా ఆయనకి చెప్పడం ఏంటి అని ఏం చేయట్లేదట? ప్రార్థన చేయట్లేదు. అందుకే ప్రార్థన రావట్లేదు చాలా మందికి. మోకరించి ప్రార్థన మొదలు పెడితే గంట సేపు చెప్పింది చెప్పకుండా ప్రార్థన చేయాలి. చేయగలరు ఈరోజు ఎవరైనా? మహాజ్ఞాని అని చెప్పుకుంటున్న వారు చేయగలరా ప్రార్థన? లేదు. వాక్యం చదవమంటే చదువుతావు, వాక్యం చెప్పమంటే చెబుతావు, ప్రార్థన చేయమంటే నో. నేను వాక్యం చెప్పడానికి గొప్ప ప్రార్థన నావను కదా, అంత చేయండి అంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రార్థన చేయడం రాదు కానీ వాక్యం చెప్పడంలో ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోతారంటే దేవుడు ఒప్పుకోవడం. ప్రేమ దేవుడు వాళ్ళు వాక్యం చెప్పి నీవు అనేకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయమని ఇక్కడ దావీదు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి అన్ని విషయాలు విన్నవించుకుంటున్నాడు. తండ్రి నువ్వు నా పట్ల చేసిన ఘనమైన కార్యములు గొప్పవి. తర్వాత కిందకి కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీవంటూ దేవుడు ఒకడును లేడు.
మేము విని దాని అంతటిని బట్టి అనగా నువ్వు తప్ప దేవుడు ఎవడును లేడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు తెలీదా? ఆయన తప్ప ఎవరు లేరండి. మరి ఎందుకు చెప్తున్నాడు? ప్రార్థన అండి. మనం ఆయన్ని గణపరచడం, మనం ఆయన్ని మహిమపరచడం, మన నోటి ద్వారా స్తుతించడం దీన్ని అంటారు. ఆయన అత్యున్నతమైన, ఆయన ఎంత గొప్పవాడంటే ప్రేమ దేవుడు వల్లరా లోకాన్ని సమస్తమును సృష్టించి మన కొరకు అన్ని ముందుగా ఏర్పాటు చేసి, ఇదిగో నా పిల్లలు ఏ విషయంలో కూడా బాధపడడానికి వీలు లేదు. అంత ప్రేమను కనపరిచాడు, అంత ప్రేమను చూపించాడు. అందుకే ఈ 2025లో జనవరి 1వ తారీఖు దేవుని సన్నిధిలో మనల్ని సజీవులంగా ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. ఇంత గొప్పగా దావీదు అదే అంటున్నాడు, అయ్యా నువ్వు చాలా 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 గొప్పడు అంటున్నాడు. తర్వాత మాట, నీకు జనులగుటకు వారిని నీవు నియమించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ జనులను బట్టి ఈ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లు దేవుడువైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది. మరియు యెహోవైన నీవు వారికి దేవుడు అయ్యుండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలును పేరుగల జనులుగా ఉండినట్లుగా వారే నిర్ధారణ చేసితివి. యెహోవా నీ దాసుడు నన్ను గూర్చి నా కుటుంబం గురించి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి. చూడండి, కుటుంబం గురించి మాట్లాడుతున్నాడండి. కుటుంబం గురించి ప్రార్థన చేయాలక్కర్లేదా? ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన, కుటుంబము కొరకు ప్రార్థన, సంఘము కొరకు ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయాలి. దీని సాక్ష్యం ఎవరంటే దావీదు గారే ప్రార్థన చేస్తున్నారండి. దావీదు గారే ప్రార్థన చేస్తున్నారు. ఏమని? దేవా నా కుటుంబము గ్రంథన మాట 25వ వచనంలో, దేవా యెహోవా ఈ దాసులకు నన్ను గురించి నా కుటుంబం గురించి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు పరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు మాట చేత నీ నామమును శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కుటుంబం గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? విన్నారా? మీరు చెప్పండి. మైక్ ఆఫ్. ఏమన్నారు? దావీదు ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇది మీ కుటుంబాల్లో ఉండాలంటున్నాను నేను. ఇది మీ కుటుంబాల్లో ఉండాలి అంటే మీకు వాక్యం అర్థం కావాలి. ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం, శుక్రవారం వచ్చి వెళ్ళిపోవడం, లేదా మిగతా రోజులు వచ్చి వెళ్ళిపోవడం కాదండి. మీరు ఇంటికాడ ఉన్నా, దేవుని మందిరానికి వచ్చినా వ్యక్తిగతంగా మీ కుటుంబం కొరకు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు, అనేకుల కొరకు ప్రతిరోజు 2 గంటలైనా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మీ జీవితాల్లో ఉందా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. జవాబు ఏముంది మీ దగ్గర? జవాబు ఏముంది? ఆలోచించండి. జనవరి 1 వచ్చింది, 2025 వచ్చింది, ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. అది సరిపోద్దా? దేవునితో నీ సహవాసం ఎలాగుంది? దేవునికి ఎంత దగ్గరగా నువ్వు బ్రతుకుతున్నావు? అన్నీ మనం ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళ. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పంటారా? అయ్యా దేవా తండ్రి, ఇదిగో 26వ వచనంలో సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలు దేవుడును ఉన్నాడని మాట చేత ఈ నామమును శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరిచినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. స్థిరపడిపోవాలని కుటుంబం ఎక్కడ?
దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం అందరూ ఎక్కడ స్థిరపడిపోవాలి చెప్పండి? దేవుని సన్నిధిలోనండి. మీరు ఇంటి దగ్గర ఉన్న దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండవండి. ఇక్కడ వచ్చి ఉండుకోమని కాదు పని చేయకుండా, ఇక్కడ వచ్చి పడుకోమని కాదు పని చేయకుండా, నీ ఇంటి దగ్గర కూడా ఏముండాలి? దేవుని సన్నిధి ఉండాలి. ప్రేమ దేవుని వాళ్ళ దేవుని సన్నిధి నువ్వు స్థిరముగా ఉండినట్లు చేయటండి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు బడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, లైన్కి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? తండ్రి మీరు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ వారు దారి తప్పిపోకుండా దయతో వారిని నువ్వు నీ దేవదూతలు కావలిగా ఉంచి వారిని కాపాడుతాను. ఎందుకంటే నిన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానన్నావు కదా, వారిని ఎదుగుతున్నారు కనుక వారిని కాపాడుతానన్నావు కదా, వారిని రక్షిస్తానన్నావు కదా. తండ్రి నా బిడ్డలు కూడా మమ్మల్ని కూడా మీరు అలాగే కాపాడండి తండ్రి. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుడు వల్ల 28వ వచనం చదువుతాం. 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు చేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యం. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? నేను విడవను, ఎడబాయను, నేను కాపాడుతానన్నాడు, నేను ముందుకు నడిపిస్తానన్నాడు, నేను విడవని ఎడబాయనన్నాడు. ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ఆయన, వాగ్దానం ఇచ్చిన ఆయన తప్పిపోతాడా? మనం తప్పిపోతాం. నేను కాపాడుతానుగా, నీకు నీ సహాయం చేస్తానుగా, నువ్వు నాతో ఉన్నావుగా, నీకు అన్ని చేస్తానుగా, నువ్వు భయపడగలయా? నువ్వు భయపడుతున్నప్పుడు అంటారు కష్టం వచ్చేసరికి ఎవడు కాపాడు, ఎవడు రాడు, ఎవడో ఫోన్ చేయడు, ఏమి అడగడు, నువ్వు చేసుకోవడమే. అప్పుడు అనుకుంటాం మనం పలానా వ్యక్తి పలానా రోజు సహాయం చేస్తాను ఫోన్ చేసేవనుకో ఫోన్ కూడా ఎత్తాడు అనమాట. మనుషుడి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చాడు, నేను విడవని ఎడబాయనని. నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ప్రేమ దేవుడు వలన ఇక దావీదు గారు కూడా అదే మాట అంటున్నాడు. ఏమని? నువ్వు దేవుడవు కనుక ఈ మాట సత్యం. చూడండి 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 ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, ఈ ఆశీర్వాదమును నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇవన్నీ మన కుటుంబంలో స్థిరముగా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పేటప్పుడు? అనే చెప్పినట్టుగా దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేస్తే ఆయన నీకు ఏమి ఇస్తాడట? సమాధానమును మేలును కలిగిస్తాడు. బహుగా దేవుని ఏం చేయాలట? ప్రేమించాలి. అట్టి ప్రేమ ఇక్కడున్న మనందరిలో నిత్యము ఉండాలని, మరి ముఖ్యంగా దేవుడు మనకి ఏదైతే చెప్పి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటున్నాడో ఆయన మాటనే ఫాలో అయిపోతామండి. మనుషుల మాట కాదు మనకు కావాల్సింది. ఎవరి మాట? దేవుడు. మనుషులైతే వాళ్ళకి ఎలా కావాలో అలా దాన్ని మలుచుకుంటారు కదా. అది దేవుని వాక్యం అయితే ఎవరికైనా ఒకటే, ఉన్నోడా లేనోడా పక్కనోడా కాదు, అందరికీ ఒకేలా ఆ మాట వర్తిస్తుంది. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడిన మాట, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు కుటుంబం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనతో పాటు దేవుడితో ప్రార్థన అనగానే దేవుడితో సహవాసం. ఇంకా ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడకుండా, ఉదయం లేవగానే బయటకు పోకుండా వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ కుటుంబానికి, నీ పిల్లలకి కంచిగా ఉంటుంది. అంటే ప్రార్థన మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024లో మరి మీరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ 2025 1వ తారీఖు నుంచి మనం నిర్ణయం తీసుకుందాం. రోజుకి సుమారుగా ఎక్కడున్నా, మీరు మందిరంలో ఉన్నా లేకపోతే ఇంటికాడైనా ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి?
ఎన్ని గంటలు చేస్తారు చెప్పండి మీరే? మీరా ప్రార్థన చేయరేంటి? మరి చెప్పండి. సిగ్గుపడతారేంటండి ప్రార్థన అంటేని? ఏ సినిమాకి వెళ్తారు? ఇవాళ జనవరి ఫస్ట్ కదా. వెరీ గుడ్, నచ్చారు. వెళ్ళంటే టీవీ ఆన్ చేసి ఏ ఛానల్ పెడతారు? పోనీ మా టీవీ, మీ టీవీలా? దానికి నిరీక్షణ టీవీ వాటికి బాగుంటుంది. ఒక విషయం ఆలోచించండి. అంటే ఇది ఎటకారంగా చెప్పేది కాదు, కుటుంబాలు ఆశీర్వదించబడడానికి చెప్పే మాట. మీ కుటుంబంలో రోజుకి 2 గంటల సేపు ప్రార్థన ఉండాలి. తర్వాత మిగతా టైంలో బైబిల్ చదవాలి. అలాగే వాక్యాన్ని ఎవరైనా చెప్పింది మనిషిని చూడకండి, ఎక్కడ వ్యక్తిని బట్టి చూడకండి, వాక్యాన్ని వినండి. అది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే వినండి, దాన్ని ఫాలో అవ్వండి. వ్యక్తిని ఎప్పుడు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఏదో విషయంలో తప్పిపోతాడు. అప్పుడు అతను తప్పిపోవడం మనం తప్పిపోతే బాగుంటుందా? అప్పుడు ఎవరు పాడైపోతారు? మనం కూడా పాడైపోతాం వ్యక్తితో. కాబట్టి వ్యక్తిని ఇప్పుడు చూడకండి, నన్ను కూడా చూడకండి. ఎందుకంటే మనకు కావాల్సింది వాక్యం. చూడకండి అంటే మీరు అనుకుంటే మీరు ఎలా బతికిన పని కాదు, నేను ఎలా బతకాలి? యథార్థంగా బ్రతకాలి. అలా బ్రతికితేనే నేను వాక్యం చెప్పాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. నాకు నచ్చింది చెప్పాను అనుకోండి, చెప్పే అర్హత లేదు. నాకు నచ్చినట్టుగా మీరు ఉండండి అన్నాను అనుకోండి, నాకు అర్హత లేదు. బైబిల్ ఏం చెప్పిందో దాని ప్రకారంగా నేను బ్రతుకుతో మీరు బ్రతకమంటే మీరు నన్ను అనే హక్కు మీకు లేదు. కాబట్టి బైబిల్ని ఫాలో అవుదాం, బైబిల్కి మనం ఆ మాటను అనుసరిద్దాం. మనుషుల మాటలైతే తీసిపడేద్దాం, దేవుని మాటలైతే హృదయంలోనికి పంపిద్దాం. అట్టి వారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నాయన మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు, మా స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, సంఘము కొరకు, సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నిజమే నాయన, అట్టి ప్రార్థన జీవితం మీ అందరూ కలిగి ఉండడం అయితే మీరే సహాయము దాయించి తండ్రి. ఇక్కడ ఇంతవరకు వాక్యం బిడ్డలు ఆయన విని వదిలేసే వారికి కాకుండా నిన్న ప్రతి మాట హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే వాక్యము అది ఒక్కరికి దాయించి తర్వాత జరగబోయే యొక్క ప్రభు బల కార్యక్రమంలో మీరు తోడుగురు నడిపించేవాడు. మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు వారికి ఉంది నామం ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. తర్వాత కార్యక్రమంలో